రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను స్పెషల్ స్టాల్స్ వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధాన సభా వేదిక పక్కనే డెలిగేట్స్ వీక్షించే విధంగా స్టాల్స్ రూపొందించారు. టూరిజం, ఏఐ, మూసీ రివర్ డెవలప్మెంట్ పై స్టాల్స్ ఏర్పాటు చేశారు. మూసీ నది చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ఎల్ఈడి తెరల్లో వీడియోలను ప్రదర్శించనున్నారు. ఎకో పార్క్, గాంధీ సరోవర్, బహుళ అంతస్తుల భవనాల నమూనాలతో ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన మూసీ డెవలప్మెంట్ స్టాల్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చూడొచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్లో మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్పెషల్ షో లాగా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో ఎల్ఈడి స్క్రీన్స్తో మూసీ రివర్ని ఏ విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది, మూసీ పునరుజ్జీవానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు అనేది ఒక స్పెషల్ వీడియో ద్వారా దాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే విదేశీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, డెలిగేట్స్లు కూడా మూసీ అభివృద్ధి ఏ విధంగా జరగబోతుందని అర్థమయ్యే విధంగా కూడా ఒక స్పెషల్ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కూడా ఏర్పాటు చేశారు. మూసీ వల్ల జరిగినటువంటి పరిణామాలు, మూసీ నది ఏ విధంగా గతంలో ఉండేది, దీనికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ మూసీ రివర్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రదర్శనను ఆ వీడియోల ద్వారా చూపిస్తూ ఎల్ఈడి స్క్రీన్స్లో ప్రదర్శిస్తూ దానికి సంబంధించిన అంశాలను ఇక్కడికి పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు మూసీ సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం, హెరిటేజ్, కల్చర్, రివర్ ఐడెంటిటీ అంటూ కూడా దానికి సంబంధించినటువంటి బిహైండ్ వాటర్ మూసీ షేప్డ్ హైదరాబాద్ ఐడెంటిటీ అనే ఒక సందేశాన్ని, గతంలో ఎట్లా ఉండే మూసీ యొక్క పరిస్థితి, మూసీ నది మొదట్లో ఎట్లా ఉండే దానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని చూపిస్తూ మూసీ నదికి సంబంధించినటువంటి పూర్తిగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 55 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏ విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది అనేది కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఉస్మాన్ సాగర్, గాంధీ మొత్తం మూసీకి సంబంధించినటువంటి మొత్తం ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళు ఈ ప్రదర్శన ద్వారా డెలిగేట్స్కి ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే వారికి అర్థమయ్యే విధంగా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రతినిధులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. भैया ये स्पेशल मूसी रिवर का क्या बताना? दिस इज मूसी रिवर डेवलपमेंट कॉरिडोर बोलते हैं इसको. ये पूरा अब मूसी का कैसा डेवलपमेंट करने वाले हैं. తెలుగులో అయిందంటే మనకు మూసీ రివర్ డెవలప్మెంట్ కారిడార్ ఎట్లా రాబోతుంది, ఏమేమి రాబోతుంది, దానిలో ఈ స్టాల్ సంబంధించి మొత్తం ఏరియా అదే ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. మన మూసీకి సుందరీకరణ ఎట్లా, మన గుజరాత్లో సర్దార్ సరోవర్ కారిడార్ అనే ఒకటి ఉంటుంది, అలా టైప్లో మన రివర్ ఉంది కదా, అక్కడ నర్మదా ఫ్రంట్ కారిడార్ అనే ఒకటి ఉంది. అదే టైప్లో మన హైదరాబాద్లో కూడా మూసీ రివర్ ఫ్రంట్ కారిడార్ అని చెప్పి ఒకటి తయారు చేస్తున్నారు రేవంత్ గారు. దానికి సంబంధించింది మనం ఏమేమి రాబోతుంది, నెక్స్ట్ ఏం అవ్వబోతుంది, ఇక్కడ ఫ్యూచర్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పెట్టినటువంటి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యామ్ అని ఉంది, దాని వెంబట మన సర్దార్ స్టాచ్యూ ఉంది, ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ ఉంది. ఇక్కడ మీరు వచ్చేసి రివర్ రెనోవేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది, ట్రాన్స్ఫార్మింగ్ రివర్ ఇంటూ ఏ ఫ్యూచర్ ఇంజిన్ ఆఫ్ సిటీ అని చెప్పి అమ్యూజ్మెంట్ పార్క్ టైప్లో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రాజేంద్ర నగర్ ఏరియా డెవలప్మెంట్, ఆ ఏరియా కారిడార్ మొత్తం డెవలప్మెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మిరాలం ట్యాంక్ కనెక్టింగ్ పీపుల్ అంటే మిరాలం ట్యాంక్ మీదకి వెళ్ళి ఒక బ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నారు, దాని గురించి ఒక స్పెసిఫిక్ వీడియో కూడా ఉంది మన దగ్గర. ఈస్ట్ వెస్ట్ కారిడార్, ఈస్ట్ కి వెస్ట్ కి కనెక్టింగ్ కారిడార్ లో ఒక రోడ్ కన్స్ట్రక్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన ఆన్ మూసీ రివర్ మీద ఈస్ట్ కారిడార్ కి వెస్ట్ కారిడార్ కి కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. అదే అండి. ఇదంతా ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి తెలుసుకునే అవకాశం, ఎవరైనా తెలుసుకోవచ్చు, ఇందుకు రావచ్చు. 8th 9th ఎక్స్పో షో ఉంది ఇక్కడ. సో ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాటికంటే మూసీ రివర్ని ఎట్లా అభివృద్ధి చేయబోతుంది ప్రభుత్వం అనేది చెప్తుంది. మూసీ రివర్కి సంబంధించినటువంటి రెండు వైపులా ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ని, ఇటు మీరాలం ట్యాంక్ కనెక్టింగ్ పీపుల్, ప్లేసెస్, పాసిబిలిటీస్, ఏ విధంగా మీరాలం ట్యాంక్ని అభివృద్ధి చేయబోతున్న ఒక నమూనాను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఈ ప్రదర్శనలో చూపించబోతున్నారు. రాజేంద్ర నగర్ ప్రాంతంలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏ విధంగా ఆకాశ ఆర్చాలు, బహుళ అంతస్తులటువంటి భవనాలను ఏ విధంగా తలపెట్టామనేది కూడా వాళ్ళు ఈ ప్రదర్శనలో చూపిస్తున్నారు. రివర్ రిజనవేషన్ అంటే మూసీ సుందరీకరణ ఏ విధంగా చేయబోతున్నారు, ఆ చుట్టుపక్కల పార్కులు వాటిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా గాంధీ సరోవర్, ద సర్కిల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ద న్యూ హైదరాబాద్ అంటూ ఒక
మూసీ సుందరీకరణ, మూసీ అభివృద్ధి అనేది ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా ఈ ప్రదర్శనలో వాళ్ళు చూపించేందుకు ప్రత్యేకంగా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇదొక స్పెషల్ అట్రాక్షన్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్లో అంతర్జాతీయ స్థాయిలో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరు కాబోతున్న నేపథ్యంలో వివిధ అంశాలపైన ఇటు మూసీ డెవలప్మెంటే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిలో ఏ కార్యక్రమాలు ఎంత అభివృద్ధి చేయబోతుందన్న అంశాలు కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే డెలిగేట్స్కి అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అయితే ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్ నుండి.